శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా కేవలం 9 రోజులలో, కేవలం అంటే 9 రోజుల్లో మీరు కోరుకున్నటువంటి కోరిక ఎలా తీరుతుంది, ఒక అద్భుతంలాగా, ఒక మిరాకిల్ లాగా తీరిపోయేటువంటి పరిహారాన్ని ఇక్కడ తెలియజేయబోతూ ఉన్నాను. మనకి రాబోతున్నటువంటి ఈ దేవీ నవరాత్రులలో ఇప్పుడు చెప్పే విధంగా ఇలా ఒక్క దీపాన్ని కనుక మీరు వెలిగించారు అంటే 9 రోజుల్లో మీ కోరుకున్న కోరిక ఏదైనా తీరుతుంది. అది ఎలాంటి కోరికైనా సరే, సంతానం కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, అప్పుల సమస్యలు తీరటానికి లేదా ఆర్థిక సమస్యలు తీరటానికి, దేనికోసమైనా సరే ఖచ్చితంగా ఈ 9 రోజుల పాటు మీరు దేని గురించి కోరుకొని ఈ దీపాన్ని వెలిగిస్తారో ఆ కోరిక అనేది 9 రోజులు గడిచేలోపే తీరిపోతుంది. అయితే ఆ 9 రోజులు ఎప్పుడు, మనం ఏ సమయంలో ఇలా దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది, ఎక్కడ వెలిగించాలి అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైన విషయం అండి. అయితే వారంలో 2 రోజులు వెలిగిస్తారా, 3 రోజులా, లేదా అవకాశం ఉండి కుదిరిన వాళ్ళు ఈ నవరాత్రుల 9 రోజులు వెలిగిస్తారా అనేది మీ యొక్క ఇష్టాన్ని బట్టి, మీ యొక్క ఇంట్లో కుదిరిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అయితే ఆ దీపం ఏమిటి, ఎలా వెలిగించాలి, ఏమి నియమాలు పాటించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు A to Z ఇందులో మనం వెలిగించేటువంటి సమయం అనేటువంటిది కూడా చాలా అంటే చాలా 100% ముఖ్యమైనటువంటి సమయం మనం ఇందులో తెలుసుకోవలసిన విషయం. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా సరే ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది మనం అమ్మవారి దగ్గర మాత్రమే వెలిగించేటువంటి అద్భుతమైన నిమ్మకాయ డొప్పలతో దీపం అన్నమాట. మీకు అందరికీ తెలుసో లేదోనండి, దుర్గా అమ్మవారికి ఒక్క నిమ్మకాయని దీపాన్ని వెలిగించాము అంటే కనుక మీ జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాన్ని తీర్చే బాధ్యత అనేది ఆ తల్లి తీసుకుంటుందన్నమాట. నిజ జీవితంలో పిల్లలు తల్లిని ఏదడిగితే ఎలా అయితే కొని ఇస్తుంటుందో తల్లి, అట్లా ఆ అమ్మవారు ఒక్క నిమ్మకాయ దీపాన్ని వెలిగించి మనం కోరుకున్నట్లయితే కనుక ఆ కోరికని ఖచ్చితంగా తీరుస్తారు. అంతటి శక్తివంతమైన తల్లి మన భవాని దుర్గా అమ్మవారు. ఇప్పుడైతే మీకు నిమ్మకాయ దీపాన్ని ఎలా వెలిగించాలి, నిమ్మకాయ దీపాన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ ఇంట్లో పొరపాటును కూడా వెలిగించకూడదండి. ఈ నిమ్మకాయ దీపం అనేటువంటిది మనం అమ్మవారి గుడిలో మాత్రమే వెలిగించాలి. దుర్గా అమ్మవారు, పార్వతీ అమ్మవారు, ఇట్లా అమ్మవారి గుళ్ళల్లో మాత్రమే వెలిగించాలి. మీకు అవకాశం ఉండి దగ్గరలో గ్రామ దేవతల గుడి ఉన్నా కూడా వెలిగించుకోవచ్చు. అది మీ ఊరి గుడిలో ఆచారం ఉండి వెలిగించవచ్చు అనుకున్న వాళ్ళు వెలిగించండి. ఎలా వెలిగించాలి అనేది స్క్రీన్ పైన చూపిస్తూ మీకు వాయిస్ అనేది చెప్తున్నానండి, గమనించండి. నిమ్మకాయని 2 సమభాగాలుగా కోయండి. కోసిన తరువాత అందులో ఉన్న వాటర్ని మొత్తాన్ని కూడా తీసివేయాలి. తీసివేసిన తర్వాత ఆ నిమ్మకాయని డొప్పని వెనక్కి మలుచుకోండి. అంటే మనకి నూనె పొయ్యటానికి చక్కగా వాలుగా ఉంటుంది. అలాగే మీరు తీసినటువంటి ఆ నిమ్మకాయ నీటిని ఇంటి దగ్గర తీసుకున్నట్లయితే కనుక ఏదైనా చెట్టు మొదట్లో పోయండి. తులసి మొక్క మొదట్లో అస్సలు పొయ్యకూడదు. ప్రతి విషయము ఇందులో మీరు గమనించవలసినది, తెలుసుకోవలసిన విషయం అండి. అలా ఎక్కడ పడితే అక్కడ పారపోయవద్దు, మీరు తాగవద్దు అండి. వాటినైతే మాత్రం ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడబోయండి, తొక్కని ప్రదేశంలో. అట్లాగే ఈ నిమ్మకాయలని ఏం చేస్తారంటే కనుక డొప్పల్లాగా మలుచుకున్న తర్వాత చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించుకోండి. అలాగే వీటిని సిద్ధం చేసుకున్న తర్వాత మీరు గుడికి తీసుకొని వెళ్ళేటప్పుడు మీరు ఇక్కడ పాటించవలసినటువంటి నియమం అనేది ఒక్కటి ఉంది. ఈ నిమ్మకాయ దీపం పెడుతున్నాము అంటే పెడుతున్నాము కాదండి, ఖచ్చితంగా ఎవరైతే రాహుకాల సమయంలో అమ్మవారి గుడిలో నిమ్మకాయ డొప్పలతో దీపాన్ని పెడతారో వారి కోరికలు అనేవి సిద్ధించబడతాయి. ఇక్కడ మీరు ముఖ్యంగా పాటించవలసినది రాహుకాల సమయము.
రాహుకాల సమయంలో మనం వెలిగించేటువంటి దీపానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆ తల్లికి ఉన్నటువంటి శక్తి అనేది అంతటి గొప్పదన్నమాట. అందుకే మీకు రాహుకాల సమయంలో దీపాన్ని వెలిగించండి అని చెబుతూ ఉన్నాము. అయితే ఈ నిమ్మకాయ దీపాన్ని మీరు నేలపైన అస్సలు పెట్టకూడదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చక్కగా ఏదైనా మన ఇంట్లో పూజకు ఉపయోగించేటువంటి వెండి పళ్ళాలు కావచ్చు, ఇత్తడివి కావచ్చు, ఏదైనా తీసుకొని వెళ్ళండి. లేదమ్మా మేము ఇంటికి తెచ్చుకోవటం ఇష్టం లేదు తిరిగి వాటిని అనుకున్న వాళ్ళు, మన భోజనం చేసేటువంటి అరటాకు లాంటి ప్లేట్లు వస్తున్నాయి కదా, అలాంటి ఒక ప్లేటుని తీసుకొని వెళ్ళండి. మనం ఇంట్లో దానిలో భోజనం అనేది భుజించి ఉండకూడదు. మనం దేనికి కూడా దాన్ని ఉపయోగించకుండా ఉన్నటువంటి ఒక విస్తరాకుని తీసుకొని వెళ్ళండి. ఆ ఆకుకి కూడా చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు అనేది అలంకరించుకొని, వరిపిండితో ముగ్గు వేసుకొని, దానిపైన ఎర్రని పుష్పాలతో అలంకరించుకోండి. ప్లేటుని కూడా మనం చక్కగా లక్ష్మీ సౌభాగ్యం ఉట్టిపడేలాగా, లక్ష్మీదేవి మన వెంట ఇప్పుడే వచ్చేలాగా ఆకర్షించేలాగా ఉండాలన్నమాట. అలా తయారు చేసినటువంటి ఈ ప్లేటులో నిమ్మకాయ డొప్పల్ని పెట్టుకోండి. మీరు ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకునేది మీ ఇష్టం అండి. 1 కావచ్చు, 3 కావచ్చు, 5 కావచ్చు, 9 కావచ్చు. మీ కోరికను బట్టి మీరు ఎన్ని పెట్టాలనుకుంటే అన్ని పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తరువాత చక్కగా మనకి తామర ఒత్తులు అనేటువంటివి దొరుకుతాయన్నమాట. లేదు అవేమి దొరకలేదమ్మా అనుకున్న వాళ్ళు నార్మల్గా ఉండేటువంటి ఒత్తులను కూడా మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. 2 ఒత్తులని కలిపి ఒక ఒత్తిగా చేసుకోండి. ఆవు నెయ్యిని ఉపయోగించండి. అమ్మవారికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే కనుక తొందరగా మీ కోరికలు అనేవి తీరుతాయి. ఆ తల్లికి ఆవు నెయ్యితో దీపం అనేది చాలా ప్రీతికరమైనటువంటిదన్నమాట. ఇట్లా మీకు స్క్రీన్ పైన చూపిస్తున్న విధముగా 9 టొప్పలతోటి ఆవు నెయ్యితోటి తామర ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించే ప్రయత్నం అయితే చేసుకోండి. మీరు ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా 100కి 100% రాహుకాలంలో చేయవలసి ఉంటుంది. మళ్ళీ మీకు వీడియోలో మధ్యలో స్కిప్ చేసే వాళ్ళ కోసం కూడా చెప్తున్నాను. రాహుకాల సమయంలో మాత్రమే మీకు 9 రోజుల పాటు మీరు వెళ్ళేటువంటి టైము ఒకేలాగా ఉండదండి. రాహుకాలము ఆ రోజులో ఏ సమయంలో వస్తుందో చూసుకొని ఆ సమయంలో వెళ్ళి మీరు దీపాన్ని వెలిగించుకోండి. వీలైతే మాత్రం అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీరు దీపాన్ని వెలిగించేటువంటి సమయం లోపుగా భోజనం తినకుండా ఉండి దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. మనం ఎన్నో ఏళ్ల తరబడి ఎన్నో సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి కష్టాలు తీరిపోవటానికి కానీ, లేదంటే సంతానం కలగాలి అని కోరుకున్నా కానీ, ఇట్లా మీకున్నటువంటి కఠినమైన గడ్డుతరమైన సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఆ రోజు మీరు దీపాన్ని వెలిగించేంత వరకు కూడా అల్పాహారం ఏదైనా ఒక పండు లాంటిది తినడం తప్ప ఏమీ ఆహారం తీసుకోకుండా ఉండి దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు స్క్రీన్ పైన ఇస్తున్న విధముగా దీపాలు అనేది పెట్టుకోవాలి. ఇట్లా ఆకులో చక్కగా ముగ్గు వేసుకుని, పసుపు కుంకుమలు వేసుకుని 2 ఒత్తులతో ఒక దీపాన్ని పెట్టుకొని వెలిగించుకోవాలన్నమాట. మీకు సందేహం రావచ్చు, ఇక్కడ తాంబూలం ఉంది, కుంకుమ ఉందని. అది కూడా ఇప్పుడే క్లియర్గా చెప్తున్నానండి. మీరు గుడికి వెళ్ళిన తర్వాత ఇట్లా పసుపు ముద్దతో గౌరీదేవుని, వినాయకుడిని చేసుకోండి. అవి 2 చేసుకున్న తర్వాత స్క్రీన్ పైన చూపిస్తున్నట్లుగా 2 పెట్టుకోండి. మన ఒత్తులతో అంటే నిమ్మకాయ డొప్పలతో దీపాన్ని వెలిగించుకున్నాం కదా, దాని ఎదురుగా పసుపు ముద్దతో చేసిన వినాయకుడిని ప్రతిష్ఠించుకొని మీరు గుడికి వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క అష్టోత్తర నామావళి, శతనామావళి ఇట్లా ఏదైనా అమ్మవారి నామాలు కలిగినటువంటి ఒక పుస్తకాన్ని కానీ, ఫోన్ కానీ తీసుకొని వెళ్ళండి. అంటే మీకు ఒకవేళ చదవటానికి రాకపోయినా కూడా మీరు ఫోన్లో పెట్టుకొనైనా అమ్మవారి యొక్క అష్టోత్తరం అనేది వింటూ పూజ అనేది చేసుకోండి. ఇలా చేయటం వలన 100 రెట్ల ఫలితం అనేది మీకు అధికంగా వస్తుంది. అట్లా పూజ అంతా చేసుకున్న తర్వాత కుంకుమతో అర్చన అనేది చేయండి. మీకు స్క్రీన్ పైన క్లియర్గా కనపడుతుందండి. కుంకుమతో అర్చన అనేది చేసుకొని అమ్మవారికి తాంబూలాన్ని కూడా ఇక్కడ సమర్పించుకోవాలి. అయితే మేము తాంబూలం పెట్టాం కదా అని చెప్పేసి మీరు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఎలాంటి ప్రసాదాలు కానీ, తాంబూలాన్ని కానీ, వేరే గుడిలో పెట్టినటువంటి ఏ ప్రసాదాన్ని కానీ మీ వెంట తీసుకుని ఇంటికి తెచ్చుకోవద్దు. అలాగే మీరు ఇంటికి వచ్చేటప్పుడు
గుడి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం అనేది కూడా చేయకుండా ఇంటికైతే రావండి. ఇలా చేయటం వలన మీకు 100% ఫలితం అనేది కలుగుతుందన్నమాట. మీకు పసుపు ముద్ద ఎక్కడ ఉంది, ఎలా చేయాలి అనే సందేహం అయితే రావచ్చండి. స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఇట్లా మనం పసుపు ముద్దతో గౌరీదేవిని అట్లాగే వినాయకుడిని చేసుకుని పూజ అనేది చేసుకోవటం వలన మనకి మంచి ఫలితం అనేది కలుగుతుందన్నమాట. అలాగే మీరు అక్కడ పెట్టిన తాంబూలాన్ని కానీ, విడిగా తీసుకెళ్ళినటువంటి ఏదైనా తాంబూలాన్ని కానీ ఆ గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి ఎవరైనా చక్కని ముత్తైదువులకి ఒకరికి ఈ తాంబూలాన్ని ఇచ్చి ఆశీర్వాదం తీసుకోండి. ఖచ్చితంగా మీ కోరికలనేవి ఇంకా తొందరగా సిద్ధించబడతాయన్నమాట. అట్లాగే ఈ యొక్క పూజ చేసుకునేటువంటి ఈ 9 రోజులు కూడా ఎటువంటి మాంసాహారాన్ని తినకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. అట్లాగే అవకాశం ఉంటే కనుక నేలపడక పడుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి. మరొక చిన్న విషయం ఏమిటంటే, సందేహం రావచ్చు అందరికీ, మేము అనుకోకుండా ఆ రోజు గుడికి వెళ్ళలేకపోయాము, మేము ఏదైనా ఊరు వెళ్ళి ఉన్నాము, అక్కడ చేసుకోవచ్చా అంటే, పొరపాటున కూడా మీరు ఎక్కడైతే మొదలు పెట్టుకున్నారో మీ ఊరిలోని మీ గుడిలో అక్కడనే 9 రోజులు కంటిన్యూ చేయండి. వేరొక చోటకు వెళ్ళాము అని చెప్పేసి వేరే గుడిలో చేయటం లాంటివి చేయకుండా మీరు మొదలుపెట్టిన చోటనే చేసుకోవటం అనేది మీకు ఉత్తమమైనటువంటి ఫలితాలు అనేది కలుగచేస్తుందన్నమాట. అలాగే మరొక చిన్న విషయం ఏమిటంటే కనుక, మన ఛానల్ తరపున ఎవరికైనా ప్రమోషన్ కావాలి అనుకుంటే, ఎలాంటి ప్రమోషన్ అయినా సరేనండి, కావాలి అనుకున్న వాళ్ళు మనకి ఈ యొక్క వీడియో కిందనే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు కామెంట్లన్నిటికీ కూడా నేను రిప్లై అనేది ఇస్తాను. ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా అనుమానం ఉన్నా కూడా కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. అయితే మేము ఈ 9 రోజుల కాలం పాటు చేయలేము, మాకు ఇంట్లో ఇంకా పీరియడ్ టైంలో ఉండే పిల్లలు పెద్దవాళ్ళు ఉన్నారు, ఎలా అనుకున్న వాళ్ళు ఈ యొక్క రాహుకాల దీపం అనేది వెలిగించటానికి శుక్రవారము, మంగళవారము, ఆదివారము ఈ 3 రోజులు కూడా చాలా అంటే చాలా 100% ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజులన్నమాట. లేదు ఖచ్చితంగా మేము 2 రోజులు చేయగలుగుతాము అంటే శుక్రవారము, మంగళవారము ఈ 2 రోజుల్లో రాహుకాల సమయంలో మీరు అమ్మవారి గుడికి వెళ్ళి ఇలా నిమ్మకాయ డొప్పలతో దీపాన్ని వెలిగించినట్లయితే మీ జీవితాల్లో ఎన్నడూ పొందనటువంటి అద్భుతాన్ని పొందుతారన్నమాట. మీ కోరిక ఎలా తీరింది, మీరు కోరుకున్నటువంటి కోరిక ఎన్నో సంవత్సరాల నుంచి తీరనటువంటి సమస్యకు కూడా పరిష్కారం అనేది ఈ ఒక్క నిమ్మకాయ డొప్పలతో దీపాన్ని పెట్టడం వల్లనే జరుగుతుంది. దీనిని మరెక్కడా కూడా ఉపయోగించరు, ఏ గుడిలో కూడా పెట్టరన్నమాట. మీరు ఈ విషయాన్ని మీరు ఎన్ని వీడియోల్లో ఎన్ని చోట్ల వెతికినా కూడా గమనించుకోండి. ఒక్క అమ్మవారి గుడిలో మాత్రమే ఇలా అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ దీపాన్ని పెట్టి కోరుకున్న కోరికలు ఏవైనా కూడా తీరుతాయని. ఇది 100% మీరు నమ్మకం ఉంటే చేసి చూడండి. అలాగే మీరు ఈ సమయంలో గుడికి వెళ్ళినట్లయితే కనుక ఎవరికైనా సరే అవకాశం ఉంటే ఒకరిద్దరికైనా కూడా ఏదైనా పలహారంతో పాటు అన్నం కానీ వస్త్రాన్ని కానీ కూడా దానంగా ఇవ్వండి. అయితే మీరు మాత్రం ఈ దీపాన్ని వెలిగించినటువంటి రోజున ఎవరు ఏమి దానంగా ఇచ్చినా కానీ అవకాశం ఉన్నంత వరకు తీసుకోకుండానే రండి. ఎందుకంటే మీరు ఇక్కడ అమ్మవారికి దీపాన్ని వెలిగించి మీ కోరికను తీర్చమని మీరు ఒక శక్తి ప్రాతిపదికన ఈ పని చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క 9 రోజుల పాటు మీరు ఏమీ కూడా దానంగా తీసుకోకుండా ఉండటం అనేది కూడా చాలా మంచి ఫలితాలు అనేది ఇస్తుందన్నమాట. అలాగే ఈ దీపాన్ని ఎవరైనా కూడా పెట్టుకోవచ్చండి. అది పిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, అలాగే విధవరాళ్ళు అంటే భర్త లేని వాళ్ళైనా సరే ఎవరైనా కూడా ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఎలాంటి సందేహాలు లేవు. మళ్ళీ మేము చేయొచ్చా, మేము చేయకూడదా అనేటువంటి ఎలాంటి సందేహాలు లేవు. ఎవరైనా కానీ మీ కోరికలను బట్టి మీరు ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 22వ తారీఖు నుంచి అమ్మవారి నవరాత్రులు, దేవీ నవరాత్రులు ప్రారంభం కానున్నాయి కదా. ఆ రోజున మొదటి రోజున మనకి 7:30 నుంచి 9 గంటల వరకు మనకి రాహుకాల సమయం అనేది ఉందండి. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా 90 నిమిషాల పాటు రాహుకాల సమయం అనేది ఉంటుంది.
రోజులో ఆ సమయం ఎప్పుడు అనేది మీరు గూగుల్ చేసి చూసుకున్న క్యాలెండర్ తిథి ప్రకారమైన లేదు ఒకరోజు గుడికి వెళ్ళిన తరువాత రోజైనా మనకి ఆ గుడిలో ఉండేటువంటి అర్చకులు పూజారులైనా సరే రాహుకాల సమయం అనేది మనకి క్లియర్గా తెలియచేస్తారు. అలాగే మీకు అలా తెలుసుకోవడానికి వీలు పడలేదు అనుకున్న వాళ్ళు నాకు కామెంట్ చేసినా కూడా ఖచ్చితంగా మీకు ఈ 9 రోజుల పాటు రాహుకాల సమయం మనకి ఏ రోజున ఏ సమయానికి వస్తుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉన్నది అనేది కూడా నేను మీకు క్లియర్గా ఒక షార్ట్ రూపంలో అయినా తెలియచేస్తాను. వీడియో ఎవరైతే పూర్తిగా చూసి మీకున్న సందేహాలు అనేది అడుగుతారో వారందరికీ కూడా నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు మొదటి రోజున 22వ తారీఖున 7:30 నుంచి 9 గంటల వరకు కూడా మనకి రాహుకాల సమయం అనేది ఇక్కడ నడుస్తూ ఉంది. కాబట్టి ఆ సమయంలో మీరు ఖచ్చితంగా నిమ్మకాయ డొప్పలతో ఇలా దీపాన్ని పెట్టుకోండి. ఎన్ని దీపాలు పెట్టుకుంటారు అనేది మీ యొక్క కోరికల్ని బట్టి, మీ యొక్క ఇష్టాన్ని, మీ ఓపికని బట్టి ఉంటుంది. అలాగే మరికొన్ని విషయాలు మీకు వీడియోలో క్లియర్గా తెలియచేయాలంటే వీడియో లాంగ్ అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నా అంటే అమ్మవారికి ఏ రోజు ఏ అవతారంలో ఉంటారు అనేది కూడా మీకు ఉన్న సందేహాలు ఏవైనా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇట్లా ఈ వీడియో అనేది ఇంకొంతమంది చూడటం కోసం వారి కోరికలు అనేది నెరవేరాలి అని మీరు కూడా నలుగురిలో నలుగురు మంచి కోరుకునే వాళ్ళైతే ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ అనేది ఇచ్చి మన వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. మనలాంటి ఎంతో కొంతమందికి వారి జీవితాల్లో ఉండే సమస్యల నుంచి, ఒత్తిడుల నుంచి, వారికి కలగని సంతానం గురించి, వారికి తీరని సమస్యల గురించి తీరేటువంటి అద్భుతమైనటువంటి ఒక పవర్ఫుల్ కలిగినటువంటి శక్తివంతమైన పరిహారము ఎవరో ఒకరికైనా ఉపయోగం అనేది కలుగుతుంది. 100కి 99.9% మీరు ఎవరైతే ఈ విధంగా దీపాన్ని వెలిగించి కోరుకుంటారో వారి కోరిక అనేది తీరుతుంది అని ఖచ్చితంగా 100% నేనైతే చెప్పగలనండి. నా జీవితంలో నేనైతే చూశాను, నాకైతే కోరిక తీరింది. మీ అందరికీ కూడా అలాగే మంచి జరగాలి అన్న ఉద్దేశంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మధ్యలో చెప్పిన విధంగా మరొకసారి చెబుతున్నాను, ఎలాంటి ప్రమోషన్స్ కావాలి అనుకున్నా కూడా ఈ వీడియో కిందనే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందరికీ కూడా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా జై వారాహి అమ్మ, జై వారాహి అమ్మ అని కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ మంచి జరగాలి, అందరిలో మానవత్వం అనేది ఉండాలని